నేను కోరుకుంటున్నాను. ఇంకోటి అంటే ప్రజలకు సేవ చేయటం కంటే ముందు ఈ ఇండస్ట్రీలో మోనోపలి అనే దాని మీద మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రతి సినిమా విషయంలో కూడా మీరు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని మీద వాయిస్ రేజ్ చేసే విషయంలో మీరు సోలోగానే ఉంటున్నారు. మీ వెనకాల నోరెత్తలేని పరిస్థితి ఏర్పడింది. ఎట్లా అంటే ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీలో మెయిన్గా ఈ సిచ్యువేషన్ గురించి అట్లా ఏమంటారు? సినిమా అనేది మీ అమ్మ కాదు, మా అమ్మ కాదు, ఇది సినిమా. సినిమా అనేది అందరికీ. సినిమా అనేది అందరూ పంచుకోవాలి. చిన్న హీరో అయినా సరే, పెద్ద అయినా సరే, కొత్త హీరో అయినా సరే, పెద్ద హీరో అయినా సరే, కొత్త నిర్మాత అయినా సరే, పెద్ద నిర్మాత, అందరికీ సమం. ఈ వేదిక అనేది సమం. ఫస్ట్ మీకు ధన్యవాదాలు. ఈ మైకులు, ఈ కెమెరాలు అందరూ విషయాలు వచ్చిన మాత్రం కాదు. ఈ కుర్చీలో వేరే ఎవరైనా కొత్త అబ్బాయి కూర్చున్నా కూడా మీరు అందరూ కూర్చుంటారు. ఫస్ట్ మీకు తప్పట్లు కొట్టాలి. మీరు నాకు కొట్టేది కాదు, నేను మీకు తప్పట్లు కొట్టాలి. తెలుగు మీడియాకి వచ్చి నేను ప్రత్యేకంగా ఎప్పుడు నేను తమిళనాడు మీడియాకు కూడా నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను. అంటే ఒక డిఫరెన్సియేషన్ లేకుండా అన్ని హీరోలకి, అన్ని సినిమాలకి ఒకే తర ప్రమోషన్ చేసేది చాలా గొప్ప విషయం. అదే ఆరోగ్యమైన విషయం ఇండస్ట్రీకి. అదే నేను చెప్తాను. ఇండస్ట్రీ అనేది నేను ఎప్పుడు ఒక వాయిస్ అవుట్ చేసేది నా సినిమాకి మాత్రం కాదండి. నేను చెప్పేది విశాల్ అనే వాడికే ఒక ప్రాబ్లం వస్తే, అయితే తెలియని ఒక వ్యక్తికి, కొత్త సినిమా చేసే ఒక వ్యక్తికి, కొత్త డైరెక్టర్కి, కొత్త హీరోకి, చిన్న సినిమాలకి ఏమవుతుంది, వాళ్ళకి ఏం గతి, వాళ్ళకి చూడాలి కదా. వాళ్ళు సినిమా ఆ శుక్రవారం అనేది ఎవ్వరు, నోబడి ఓన్స్ దట్ ఫ్రైడే. నేను చెప్పింది మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ఎవ్వరు ఆ శుక్రవారం రాకూడదు, నెక్స్ట్ శుక్రవారం రెండని చెప్పేయడానికి మీరు ఎవరు? మా ఇష్టం. మేము డిసైడ్ చేసింది ఏప్రిల్ 26 అనేది డిసెంబర్లో డిసైడ్ చేసాం. ఎందుకు సినిమా చేస్తున్నాం? ప్రజలు సమ్మర్ హాలిడేస్లో, పిల్లలు ఎగ్జామ్ అయిన తర్వాత హ్యాపీగా సరదాగా సమ్మర్ హాలిడేస్లో ఒక సినిమా చూడడానికి వెళ్ళాలి. అందుకే డిసైడ్ చేసాం. మీరు ఈ సినిమా ఈ డేట్లో రాకూడదు, వేరే డేట్లో రండి అని చెప్పేదానికి మీకు హక్కు లేదు. మీకు ఎవరు హక్కు లేదు. ఆ దేవుడు అనే అతను ఎవరికి ఆ హక్కు ఇవ్వలేదు. సినిమా అనేది సమం అందరికీ. నువ్వురా, నేను వస్తాను. ప్రజలు డిసైడ్ చేయని ఏ సినిమా బాగుందనేది. దానికి ముందు నువ్వు తీసుకుని అధికారం తీసుకుని మీరు మాత్రమే గెలవాలి, మీరు మాత్రమే శుక్రవారం గెలవాలి, మేము కష్టపడి డబ్బులు, వడ్డీలకి డబ్బులు తీసుకుని సినిమా చేసేటప్పుడు మా కోపం రాదా? మేము కూడా సంపాదించకూడదా? మేము మా నిర్మాతలు కూడా సంపాదించకూడదా? మీరు మాత్రమే సంపాదించాలా? అదిగే అదే యాంగ్రీ యంగ్ మ్యాన్ తీసుకురామాకండి ప్లీజ్. విశాల్ గారు ఇక్కడ